కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? ఇక వర్తమానాలు వింటూ ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్న పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయాన్ని మేము చూడటానికి మా జీవితంలో ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుని బట్టి మీకు వందనాలయ్యా తండ్రి. ఇంతవరకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, క్షేమకరమైన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగాన్ని మేము ధ్యానం చేయించుండగా మాకు అర్థమయ్యే విధంగా మమ్మల్ని బలపరిచి మాతో మీరుండి నడిపించి మహిమ పొందము. పాట పాడుతూ ఉండగా స్వరాన్నిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ దీవెనలో యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదామండి. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయేనా. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి, యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయేనా. ఇంత గొప్ప రక్షణ కోటలో నన్ను నిలిపితివి, దహించు అగ్నిగా నిలచి విరోధి బాణములను తప్పించితివి. ఇంత గొప్ప రక్షణ కోటలో నన్ను నిలిపితివి, దహించు అగ్నిగా నిలచి విరోధి బాణములను తప్పించితివి. అవమానించిన వారే అభిమానమును పొందగా, అవమానించిన వారే అభిమానమును పొందగా, నంద సంకేతమే ఈ రక్షణ గీతం. ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయినా. సారవంతమైన తోటలో నన్ను నాటితివి, సర్వాధికారిగా తోడే మగ మరణ భీతినే తొలగించితివి. సారవంతమైన తోటలో నన్ను నాటితివి, సర్వాధికారిగా తోడే రోగ మరణ భీతినే తొలగించితివి. చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై, ఈ చీకటి కమ్మిన మబ్బులే
వర్షమై ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును, ఎంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయనా, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయేనా. విశ్వాస వీరుల జాడలో నన్ను నడిపించుమా, పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతనే పొందుటకు. విశ్వాస వీరుల జాడలో నన్ను నడిపించుమా, పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతనే పొందుటకు. శ్రమనొందిన ఏండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చితివే, శ్రమనొందిన ఏండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు. గొప్ప సాక్షి సంగమై సిలువను ప్రకటింతును, గొప్ప సాక్షి సంగమై సిలువను ప్రకటింతును. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయనా, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయేనా. మరొకసారి ప్రభు నామములో అందరికీ వందనాలండి. ఇది నానా పరిశుద్ధ లేఖనంలో నుండి మనందరికీ పరిచయమైనటువంటి యోబు భక్తుని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అనేక శ్రమలలో, కష్టకాలములో, ఆపత్కాలములో యోబు దేవుని దూషించుట కానీ, దేవుని విడిచిపెట్టుట కానీ, దేవుణ్ణి ప్రశ్నించుట కానీ చేయలేదు. మరి ఏం చేశాడు అంటే ఆయన మౌనముగా ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తన బాధ దేవునికి తెలియచేసుకుంటూ ఉన్నాడు. మౌనముగా ఉండి మూలుగులుడుతూ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దావీదు భక్తుడు కూడా కొన్ని విషయాల్లో మౌనముగా ఉండి ధ్యానం చేసినట్లుగా సొలొమోను జీవితంలో, మోషే జీవితంలో, యెహోషువ జీవితంలో, ప్రసంగి గారి జీవితంలో, ఆమోసు ప్రవక్త, భక్తులు చాలామంది ఎలా ఉన్నారంటే మౌనముగా ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారంటే మౌనముగా ఉండుటయే ఆశీర్వాదం అని వాళ్ళు గ్రహించారు. మౌనముగా ఉండుట మాత్రమే దేవుని చిత్తమని గ్రహించారు. ప్రశ్నించటం కానీ, నిందించటం కానీ, మరి దేవుణ్ణి నాకెందుకు ఇలాంటి పరిస్థితులు కలుగు చేసావని ఎక్కడ కూడా నోరు విప్పి మాట్లాడలేదు. ఎన్ని బాధలు వచ్చినా యోబు బాధలలో కూడా మౌనముగా ఉన్నట్టు యోబు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం తెలియచేస్తూ ఉంది. అతని బాధ అత్యధికముగా ఉండేనని గ్రహించి ఎవరు కూడా అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింపగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండి ఉన్నారు. మౌనముగా ఏం మాట్లాడలేదు. అత్యధికమైన బాధలో ఉన్నప్పటికీ కూడా అతనితో ఉన్నవారు కానీ ఎవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా రేయి పగలు 7 దినాలు అలాగనే నేలను కూర్చున్నారంట. యోబు గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో మీరు కేవలము మౌనముగా ఉండటం మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. మరలా మనకి ఒక సూచన సలహా ఇస్తూ ఉన్నాడు.
మీరు కూడా మౌనంగా ఉండండి, మీకు మేలు. మౌనంగా ఉండటం మాత్రమే జ్ఞానమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యోబు గారు. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 2వ వచనంలో, నేను నోటికి చిక్కము ఉంచుకొని మౌనముగా ఉన్నాను, క్షేమమును గూర్చి కూడా నేను పలుకలేదు అంటున్నాడు. దావీదు మహారాజు అనుభవం ఇది. నేను నోటికి చిక్కము ఉంచుకున్నాను, మౌనముగా ఉన్నాను, మంచిని గుర్చి కానీ చెడును గుర్చి కానీ క్షేమాన్ని గుర్చి కానీ ఏం నేను మాట్లాడట్లేదు అన్నాడు. అందుకే సొలొమోను గారు అన్నారు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, జాగ్రత్త అన్నాడు సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనంలో. అలాగే 11వ అధ్యాయం 12వ వచనంలో కూడా, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే నిలిచుండి చూడండి అని ప్రజలందరితో మోషే చెప్తా ఉన్నాడు. ఊరకే నిలబడి ఉండి మౌనముగా దేవుని పని దేవుడు జరిగిస్తాడు. యుద్ధము చేసేది మీరు కాదు, యుద్ధము చేసేది మీ పక్షముగా మీ దేవుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ వచనంలో, తన పొరుగు వానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు అవివేకి మౌనముగా ఉండును. జ్ఞానం ఉంటే మౌనంగా ఉంటాం. జ్ఞానము లేకపోయినట్లయితే మనం మౌనముగా ఉండలేము. బుద్ధి లేని వాడి వలె ఊరకే మాట్లాడుతూ ఉంటాం. యోబు గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనంలో, నేను మాటలాడేదను, నా జోలికి రాక మౌనులయ్యుండుడి, నా మీదికి ఏదైతే అది వచ్చునుగాక. ఏదొచ్చినా పర్వాలేదు, ఎన్ని కష్టాలు ఇంకా పెరిగినా పర్వాలేదు. మనమైతే కష్టాల విషయంలో ఆందోళన పడతాం. కష్టాలు అనేవి మనకు రాకూడదు అనుకుంటాం. ఒకవేళ వస్తే మనం మౌనంగా ఉండగలవా అంటే దేవుణ్ణే ప్రశ్నించే అంత తెలివి వస్తుంది మనకి. దేవుని నిందిస్తాం, ఆయన మీద నేరారోపణ చేస్తాం. దేవా నువ్వు నాకెందుకు ఇలా చేసావని ప్రశ్నిస్తూ ఉంటాం మనం. కానీ ఇక్కడ ఎన్ని పరిస్థితులు ఎలాగున్నా సరే మౌనముగా ఉండటం నేర్చుకున్నాడు. ఏదైతే అదొచ్చు, నా మీదకి ఏదొచ్చినా పర్లేదు, నేను మౌనంగానే ఉంటాను. యెహోషువ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు, మరియు నేను మీరు కేకలు వేయుడి అని చెప్పు దినము వరకు కేకలు వేయకుడి. సందర్భం ఏంటంటే, ఎరుకో పట్టణంలో వారు ప్రవేశించినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా మరి ఆయన కొన్ని సూచనలు చెప్పాడు ప్రజలతో. మీరు ఊరకనే కేకలేయొద్దు, నేను చెప్పినప్పుడు మాత్రమే కేకలేయాలి, నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు బూరలోదాలి, అంతేగాని అప్పటి వరకు మీరు మౌనంగానే ఉండాలి. కొన్ని నియమాలు చెప్పాడు ఆయన. ఆ నియమాల ప్రకారం వారి జీవితంలో జరిగించినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయినట్టుగా మనం చూస్తాం. 16వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, 7వ మారు బూర ఊదగా యాజకులు జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయండి, ఇక యెహోవా ఈ పట్టణమును మీకు ఇచ్చుచున్నాడు. కాబట్టి 7వ మారు యాజకులు బూరలు ఊదగా ఆ యొక్క బూరల ధ్వనికి దేవుని యొక్క శక్తి మరి ఆ సమయంలో వారు కనులారా చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో, ఒక సమయం ఉంది మౌనంగా ఉండటానికి, మాట్లాడటానికి, చింపుటకు కుట్టుటకు కూడా ఒక సమయం ఉంది అని ప్రసంగి భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతుడు ఊరకనే ఉండును. అందుకే ఇవి దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సమయమును జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకోమని మనకి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. కాబట్టి మనం మాట్లాడటానికి నోరును కాచుకోవాలి. ఆశీర్వాదకరమైన మౌనముగా మనం ఉండాలి. కానీ మన ఊరకే మాట్లాడి
మరి మన యొక్క నోటి మాట ద్వారా అపరాధులుగా తీర్పు తీర్చబడకూడదు. ఆమోసు ప్రవక్త 5వ అధ్యాయము 13వ వచనములో, ఇది చెడు కాలము, బుద్ధిమంతుడు ఊరకయే ఉండును. నీవు దేవుని సన్నిధిని అనగా అనాలోచనగా నువ్వు పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడకుండా జాగ్రత్తగా కాపాడుకో. నీ హృదయాన్ని కాపాడుకో, నీ నోటిని కాచుకుమ్ము. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు నేను భూమి మీద ఉన్నాం. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఆమోసు ప్రవక్త తెలియచేస్తున్నాడు, నీ హృదయాన్ని త్వరపడకుండా జాగ్రత్తగా కాచుకో, నీ నోటిని జాగ్రత్తగా కాచుకో. మౌనముగా ఉండి ఎన్ని కష్టాలైన దేవుని సన్నిధిలో దుఃఖముతో వేదనతో ప్రార్థన చేయటానికి మనం పూనుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అత్యధికముగా బాధలు వచ్చినప్పుడు, అనేక సమస్యలు వచ్చినప్పుడు 7 దినాలు తన స్నేహితులందరూ ఆయన చుట్టూ కూర్చొని ఆయనతోనే ఒక మాట కూడా పలకకుండా నేలను కూర్చున్నారు. ఆయన యొక్క బాధలు అధికమైన దాన్ని బట్టి అత్యధికమైన బాధల్లో ఉండి మౌనముగా ఉన్నాడు. ఈనాటి మనం ఒకసారి అది మనకు అప్లై చేసుకుని చూసినట్లయితే, నీ బాధల్లో మనం మౌనంగా ఉండగలమా? దేవుని స్తుతించకుండా ఉండగలమా? అలాగున ఉన్న పరిస్థితులను మనం సంపాదించుకోవాలి. యోబు భక్తుడిని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన భక్తి జీవితంలో ధైర్యాన్ని, ఆయన భక్తి జీవితంలో సహనాన్ని, ఆయన భక్తి జీవితంలో ఎన్నో శ్రమలు ఓర్చుకునేటువంటి గొప్ప ఆనందాన్ని కూడా యోబు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మన హృదయాన్ని కాచుకోవాలి, అనాలోచనగా పలకకుండా మన నోటిని కాచుకోవాలి. ఎందుకంటే మనం నిమిత్త మాత్రులు. కాబట్టి దావీదు కీర్తన 37వ అధ్యాయం 7వ వచనములో, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఎందుకు ఆయన దగ్గర కనిపెట్టాలి అంటే, ఆయన ద్వారా ఏదైనా మనం పొందగలం. ఒక యజమానుడు కొరకు తన దాసురాలు ఎలాగున కనిపెట్టుకొని ఉండునో, అలాగునే దేవుని కొరకు తన పిల్లలమైన మనం ఆయన చెప్పే మాటల కొరకు, ఉపదేశము కొరకు, జ్ఞానము కొరకు ఆయన యొద్ద మనము కనిపెట్టుకొని నేర్చుకునేటువంటి వారమై ఉండాలి. అలాగన మనం కనిపెట్టుకొని దేవుని ఎదుట మౌనముగా ఉండి ప్రార్థిస్తూ ఉన్నట్లయితే ఆయన మన మార్గాలను వర్ధిల్ల చేయును. వర్ధిల్లేటువంటి వారిని చూచి మనం వ్యసన పడకూడదు. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడకూడదు. దేవుని సన్నిధిలో దుఃఖముగా విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేసి మౌనముగా కనిపెట్టుకొని ఉండటమే మన యొక్క పని. చాలాసార్లు సంఘాల్లో కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉంటారు. కానీ కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 28వ వచనంలో, భాషల యొక్క అర్థము చెప్పువాడు లేనప్పుడు భాషలు మాట్లాడకూడదు, మౌనముగా ఉండాలి సంఘములో అని దేవుని వాక్యం తెలియచేయబడింది. ఎన్ని విషయాల్లో మౌనంగా ఉండాలో, ఎన్ని విషయాల్లో మాట్లాడాలో దేవుడే ఒక ప్రత్యేకమైన విధానాన్ని మనకు తెలియచేశాడు. పరిశుద్ధ గ్రంథం ఎచ్చట పలికితే మనం అక్కడ పలకాలి, ఎక్కడ మౌనంగా ఉంటే మనం అక్కడ మౌనముగా ఉండాలి. భాషలు మాట్లాడేవాళ్ళు అనేక సంఘాల్లో ఉండరు, కానీ అర్థం చెప్పేవాళ్ళు మాత్రం ఒక సంఘంలో కూడా కనపట్లే. కాబట్టి వాక్యం తెలియజేస్తూ ఉంది, అర్థము చెప్పువారు లేని ఎడల భాషలు మాట్లాడువారు మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో, మన పాపముల విషయమై మరి పిలాతు ఎదుట బాధింపబడినను ఆయన నోరు తెలవలేదు. యేసుక్రీస్తు మౌనంగా ఉన్నాడే కానీ, దౌర్జన్యాన్ని పొందాడే కానీ, పిలాతు ఎదుట నిలబడినప్పుడు ఆయన మౌనముగా ఉన్నాడు, బాధింపబడి కూడా. మరి ఇది ఎవరి వల్ల అవుతుంది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాదిరి చూపించారు మౌనంగా ఉండటంలో కూడా. 62వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నాకు ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా కేడెము. దావీదు భక్తులు ఎంతో స్పష్టముగా, నా ప్రాణము దేవుని నమ్ముకుంది,
మన ప్రాణము మౌనముగా ఉన్నది. ఎన్ని యుద్ధాలున్నా, ఎన్నో కలవరాలున్నా, ఎలాంటి పరిస్థితులున్నా నేను మౌనంగా దేవుని నమ్ముకుని ఉన్నాను. ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది. ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా కేడెము అంటాడు. చూడండి భక్తుల జీవితాల్లో ఎంత ధైర్యం. ఈ భక్తుల జీవితాలు మౌనముగా ఉండి సంపాదించుకున్నటువంటి ఈ భక్తి జీవితాన్ని మరొక వచనం ద్వారా కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో, అతడు దౌర్జన్యము పొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, మౌనముగా ఉన్నాడు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెవలే మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. మనం అనేక విషయాల్లో మన ఇంటి వారికి మాదిరి చూపాలి. కుటుంబాల్లో కలవరాలు కలిగినప్పుడు, అనేక రకాలైనటువంటి తుఫానులు వచ్చినప్పుడు మనం దేవుని కనిపెట్టుకొని దేవుని ఎదుట మౌనముగా ఆయన సన్నిధిని కనిపెట్టుకొని ప్రార్థన మాత్రమే చేయాలి. మన ఊరకయ్యే నిలబడి ఉంటే దేవుని కార్యాలు చూడగలం. దేవుడే నా కేడెము, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నాకు రక్షణకర్త అనేటువంటి దృఢ నిశ్చయముతో మనం జీవించాలి క్రైస్తవ జీవితాన్ని. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు దౌర్జన్యము నొంది బాధింపబడి ఎంత శ్రమ అనుభవించినా కూడా ఆయన నోరు తెరవలేదు. ఆయనకి న్యాయమే దొరక్కపోయినా కూడా నోరు తెరవలేదు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 33వ వచనంలో, ఆయన తన దీనత్వమును బట్టి న్యాయ విమర్శ దొరకకపోయాను. అయినప్పటికీ కూడా యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ ఒక నపుంసకుడు వెళుతూ ఉన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడికి ఫిలిప్ వచ్చి అతనికి వాక్యాన్ని తెలియచేసి, ఒక నపుంసకుడు రక్షణ పొందటానికి దేవుడు ఒక చక్కని మార్గాన్ని సరళం చేసి అనేకమైనటువంటి వనరులను సమకూర్చినటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు దావీదు మహారాజుని జ్ఞాపకం చేసుకున్నాం, ఆమోస్ ప్రవక్తని జ్ఞాపకం చేసుకున్నాం, ప్రసంగిని జ్ఞాపకం చేసుకున్నాం, యెహోషువను భక్తుడిని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మోషే కాలములో మోషే పక్షముగా మరి దేవుని యొక్క కార్యాలు చేయటానికి ఓరకనే నిలుచుండమని ప్రజలకు ఆజ్ఞాపించాడు. అలాగనే నిలిచి ఉన్నాడు. దేవుడు వారి పక్షముగా ఉండి వారి యుద్ధాలన్నిటిలో విజయాన్ని ఇచ్చాడు. అలాగే యోబు గ్రంథములో కూడా అలాగే ఎక్కువగా మనం ధ్యానం చేసిన అంశాలన్నీ కూడా మరి మౌనముగా ఉండటం ఎలా అనేటువంటి విషయాన్ని చూస్తే, యేసుక్రీస్తు వారి దీనత్వాన్ని మనం మాదిరి తీసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎలాంటి సమాధానం, ఎలాంటి మాటలతో అయితే ఆయన మరి బలపరిచాడో, సమాధానం ఇచ్చాడో, అట్టి జ్ఞానం మనందరం పొందుకోవాలి. ఎందుకంటే మరి అల్పమైన స్వభావాలు మనవి. అనేక విషయాల్లో తొట్టిల్లిపోతూ ఉంటాం, అనేక విషయాల్లో మనం నెమ్మది పొందుకోలేము. కాబట్టి మౌనముగా ఉండటానికి మరి మనం ఎంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. విధేయత కొరకు, దీనత్వం కొరకు మరి మనం ప్రార్థన చేసుకోవాలి. మనకు న్యాయం దొరికినా దొరకపోయినా ఈ లోకంలో మన పక్షముగా ఆశ్రయదుర్గముగా ఆదుకునే దేవుడిగా రక్షణకర్తగా ఆయన మనం ఈ భూమి మీద ఉండగాను మనం ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆయన మనతో ఉండే దేవుడు. అందుకే ఆయన వాగ్దానం చేశాడు, యుగ యుగాలు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను, మీరు భయపడొద్దు. యోబు భక్తుని జ్ఞాపకం చేసుకొని ఎన్నో శ్రమలు, అనారోగ్య పరిస్థితులు, ఆపత్కాలములు, ఆస్తుపాస్తులు, బిడ్డలు సమస్తమును కోల్పోయినా కూడా నోటి మాటతో కూడా ఆయన పాపము చేయలేదు. స్నేహితులు వచ్చారు, దేవుని విడిచిపెట్టమన్నారు, భార్య వచ్చింది, దేవుణ్ణి దూషించమంది, కానీ ఏ ఒక్క పని ఎవరు చెప్పింది చేయలేదు. దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడంలో ఉన్న ఆనందం ఎంతో గొప్పది. అలాగున యోబు జీవితంలో గొప్ప విజయాలు మనం చూడగలిగాం. 31వ అధ్యాయంలో గొప్ప నిబంధనతో కూడిన మాటలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొకసారి మరి 31వ యోబు గ్రంథాన్ని, ఆ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి మరలా వచ్చే మంగళవారం మనం ప్రభు చిత్తమైతే కలుసుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా
మన జీవితాల్లోకి ఈ వాక్యాన్ని మలుచుకొని, అయితే నేనేం చేయాలి, ఒకవేళ కష్టాల్లో ఉన్నానా, ఆపత్కాలములో సహాయం చేసే ఆశ్రయుడు నాకుండగా నేను భయపడను. ఇలాంటి గొప్ప ఆదరణకరమైన సమాధానకరమైన మరి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక అట్టి దేవుని వైపు మన చేతులు ఎత్తుదాం. దీనత్వం కలిగి మోకరించి దేవుని సన్నిధిలో విధేయత కలిగి ప్రార్థించేటువంటి వారిగానే మనం ఉండి దేవునికి మహిమకరముగా మన నోటి మాటలు ఉండులాగా నా దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, అనేక సార్లు ప్రభువా తొట్టిల్లిపోయే పెదవులు, అనేక రకాల తొట్టుపాటు ఆలోచనలు, దేవా నిబంధన లేని మనుష్యులుగా నాయనా మా నోటి మాటను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం అయ్యా. నాలుక అవయవాలన్నిటిలో చిన్న అవయవం నా తండ్రి, దాని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు తెలియచేస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. మా మాటలు కొద్దిగా ఉండనట్లు, జ్ఞానంతో కూడిన మాటలు మేము నేర్చుకోగలిగినట్లుగా అయా, సమాధానంతో కూడిన మాటలు ప్రభా, దీనత్వముతో కూడిన మాటలు మేము నేర్చుకోగలిగినట్లుగా మాకు సహాయం చేయమని ఈ ఛానల్ ద్వారా వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని నీకు ఇష్టలుగా తీర్చిదిద్ది, కష్టములో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆపత్కాలంలో ఎవరైనా ఉంటే వారికి మీ చేయూతనిచ్చి లేవనెత్తి మహిమ పొందమని ఈ దీవెనలే ఇస్తున్నాము, అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. కదులకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే, యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే.